ప్రీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ రోజులలో స్నాపకుడు యోహాను యూదయ దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి వెలుగెత్తి పడగొచ్చుగారు అని యోహాను గురించి యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటె రోమముల కమ్మలి ధరించి, నడుములకు తోలిపట్టెను కట్టి, మిడతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. యెరూషలేము నుండి యూదా అంతట నుండి యోర్దాను నది పరిసర ప్రదేశముల నుండి ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుచుండిరి. తన వద్ద బాప్తిస్మము పొందుటకు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమని మిమ్ము హెచ్చరించినది ఎవరు? మీరు హృదయ పరివర్తనకు తగిన